పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ ఫాల్లోకి వెళ్తున్నాయి. దీనికి కారణం కూడా తెలుసు. గ్లోబల్ ఫ్యాక్టర్స్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న యుద్ధం ఏదైతే ఉందో దాని కారణంగా ఇంపోర్ట్స్ ఆగిపోవడం అయి ఉండొచ్చు, డాలర్ బలపడడం అయి ఉండొచ్చు. దీని కారణంగా ఎక్కువ మంది ఎఫ్ఐఎస్ మిగిలిన వాళ్ళందరూ కూడా డాలర్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రెడ్లోనే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో మన మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి? ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఎస్ఐపి అనే ఒక ప్రోడక్ట్ ద్వారానో లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్కో కాస్త బెటర్గా రిజల్ట్ కనిపిస్తాయనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఈ టైంలో ఎలాంటి వర్క్ చేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అయినప్పటికీ కంపేర్ టు ఈక్విటీలో ఉన్న స్టాక్స్, డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ కాస్త తక్కువ ఉంటుంది. సో ఐ థింక్ ఈ రోజున్న సిచ్యువేషన్ బెటర్ అనాలిసిస్ చేయొచ్చు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా వర్కౌట్ అవుతున్నాయి, నిజంగా ఈ బెటర్ రిస్క్ అనేది కనిపిస్తూ ఉందా? మీరేం చెప్తారు దీని గురించి? విరాట్ గారు, మీరు చెప్పినట్టుగా మార్కెట్స్ పడుతున్నాయి, రైట్? ఎప్పుడైతే యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిపోయిందో, ఇజ్రాయెల్లో వార్, అప్పటి నుంచి మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టాక్స్ కొనుక్కునేటప్పుడు స్పెసిఫిక్ స్టాక్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటాం, పెరుగుతుంది లేదనేది 100% షూర్. ఆ కంపెనీ బాగుంది, వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్, ఆర్డర్ బుక్ బాగుంది అనుకున్నప్పుడు కొంటాం, కరెక్ట్? సో స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్కి సంబంధం కోరిలేషన్ ఎలాగ ఉందని మనం మాట్లాడుకుంటే, స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ఏ స్కీమ్. అంటే ఒక స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు ఒక 20 నుంచి 30, 40 స్టాక్స్ ఒక స్కీమ్లో ఉంటాయి, కరెక్ట్? సో ఇలాంటి సినారియోలో, మార్కెట్ వార్స్ కైండ్ ఆఫ్ సినారియోలో ఎప్పుడు మార్కెట్స్ అనేది డౌన్ఫాల్ ఉంటుంది, రైట్? అది ఎంత ఉంటుంది అనేది డిపెండింగ్ ఆన్ ద యాస్కులేషన్, ఆ పీరియడ్ ఆఫ్ టెన్షన్స్ ఎంతవరకు ఉంది అనేది చూసుకుంటే దాన్ని బట్టి ఆ మూమెంట్స్, ఆ డౌన్ఫాల్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పగలుస్తాం మనం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కరెక్ట్గా 100% ప్రిడిక్షన్స్ అనేది ఎవరు చేయలేరు. సో ఎప్పుడైతే మనం స్టాక్స్ కొంటున్నామో సార్, మనం 100% షూర్ ఉండాలి దట్ కంపెనీ విల్ గ్రో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు స్టాక్స్ అయినా తీసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అయినా తీసుకోండి, ప్రతిదీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మన ఈక్విటీ స్టాక్స్ల గురించి మాట్లాడుతున్నాను, ఈక్విటీ రిలేటెడ్ స్కీమ్స్ గురించి మాట్లాడుతున్నాను. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్, సో ఈ రెండు తీసుకునేటప్పుడు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక స్కీమ్లో డైవర్సిఫైడ్ స్టాక్స్ ఉన్నా సరే అన్ని కంపెనీస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఓకే? సో ఇలాంటి ప్యానిక్ టైమ్స్లో ప్రతి ఒక్క కంపెనీస్ డౌన్ఫాల్ కనబడుతుంది, ఓకే? ఇలాంటి సిచ్యువేషన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కానీ చేయాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకోమని చెప్తాం. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే సార్, ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, డబ్బులు రిటర్న్స్ ఎక్కువ కావాలని చెప్పి ఈక్విటీ స్కీమ్స్లో పెట్టేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టారు, 2-3 lakhs లాస్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లిక్విడ్ ఫండ్ లేదు దాన్ని యావరేజ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ గోల్ ఏమో 10-15 years తర్వాతే ఉంది, బట్ వాళ్ళ దగ్గర ఫండ్స్ లేదు దాన్ని యావరేజ్ చేయడానికి, ఆ ఫాల్ ఇది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ డెప్ట్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, లిక్విడ్ ఫండ్స్. ఎందుకంటే అలాంటిది పెట్టేటప్పుడు మార్కెట్తో సంబంధం లేకుండా మనకు ఒక బ్యాంక్ రిటర్న్స్ లాగా రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంటుంది. మరి దీంట్లో ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ షార్ప్లీ ఉంటుంది, తర్వాత క్రెడిట్ రేట్స్కు ఉంటుంటాయి. సో ఈ డెప్ట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్ కంపేర్ చేసుకుంటే డెప్ట్ ఫండ్స్లో అనేది రిస్క్ ఉండదు. కాబట్టి అలాంటి డబ్బుల్ని మనం ఈక్విటీ స్కీమ్లో ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ ఎక్కువ ఉంటుందో మన కాస్ట్ యావరేజింగ్ అనేది ఆ డబ్బులతో చేసుకోవచ్చు. లేదు మీద రెగ్యులర్గా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎస్ఐపి మూలంగా కాస్ట్ యావరేజింగ్ చేయొచ్చు, లేకపోతే లంసమ్గా స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇలాంటి
మార్కెట్ సినారియోస్లో, గ్లోబల్ అన్సర్టనిటీస్లో స్టాక్స్ పడతాయి, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ స్కీమ్స్ కూడా ఎక్కువ ఫాల్ కనబడుతుంది మీకు. డెప్ట్ ఫండ్స్లో మీకు అంత ఇది అనేది డిఫరెన్షియేషన్ అనేది కనబడదు. అలాంటి ఫండ్స్ కానీ మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే దాని నుంచి మనం తీసి ఈక్విటీ స్కీమ్స్లో కాస్ట్ యావరేజింగ్ అంటే ఎస్టీపీ కానీ లేకపోతే స్టాగర్డ్ వే, ఎస్టీపీ ఈజ్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు ఈక్విటీ స్కీమ్స్. సో అలాగ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మనం కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ ఎప్పుడైతే మార్కెట్ రికవర్ అవుతుందో అప్పుడు వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం. సార్ ఇలాంటి టైంలో ఇంకో బెస్ట్ ఫండ్ ఏం చెప్తామంటే హైబ్రిడ్ ఫండ్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో కూడా మనం ఈ ఫాల్ అనేది లెస్ కనబడుతుంది, తక్కువ కనబడుతుంది. ఓకే, సో ఇదేంటంటే జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో జనాలు చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే ప్యానిక్ సెల్లింగ్ అంటే నేను చెప్పినట్టు ఇంత 10 లక్షల నుంచి ఒక 3 లక్షలు తగ్గిపోయింది అనుకోండి, వాల్యూ నెగిటివ్లో ఉంది. సో అలాంటి టైంలో చూసి ఇంకా తగ్గిపోతుంది అని చెప్పి అమ్మేయడం మొదలెడతారు, ప్యానిక్ సెల్లింగ్ అంటారు దాన్ని. ఓకే, ఈ మార్కెట్స్ ఎప్పుడైతే క్విక్గా పడుతుంటుందో, కంటిన్యూస్గా పడుతుంటుందో ఈ భయం, ఫియర్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అమ్మేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, లాస్లో నమ్మి మళ్ళీ తర్వాత యాడ్ చేద్దాం అనుకుంటారు. మీరు లాస్లో డబ్బులు తీసేసి మళ్ళీ అది డబ్బులు యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ ఇంకా పడలేదు అనుకోండి, పెరిగిపోయింది అనుకోండి, సో ఆ డ్రైవ్ మీరు మిస్ అయిపోతారు. సో ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడైనా చేయవలసింది ఏంటంటే మన ఒక లిక్విడ్ ఫండ్, ఒక డెప్ట్ ఫండ్ మేనేజ్ చేసుకుంటూ దాని నుంచి ఎస్టీపీ చేస్తూ ఈక్విటీ స్కీమ్ని యావరేజ్ చేసుకుంటూ మనం వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సార్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్, కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. అంటే వాళ్ళకి ఒకవేళ ఎస్ఐపి కడుతుంటే ఎస్ఐపి కంటిన్యూ చేయండి. ఎస్ఐపి అసలు లేదు, లంసమ్ ఇన్వెస్ట్ చేసి వదిలేశారు అనుకున్నప్పుడు మీ వల్ల ఒకవేళ ఎస్ఐపి స్టార్ట్ చేయగలిగితే ఎస్ఐపి స్టార్ట్ చేయండి అదే స్కీమ్స్లో. సో కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఎప్పుడైతే మార్కెట్ పుంజుకుంటుందో మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏం చెప్పాను, ఎస్టీపీ అని చెప్పాను. ఓకే, ఎస్ఐపి అయిపోయింది. ఎస్టీపీ ఏంటంటే డెప్ట్ ఫండ్లో పెట్టుకుని ఇలాంటి మార్కెట్ ఫాల్లో మనం ఎస్టీపీ చేసుకుంటే మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు మంచి వెల్త్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇప్పుడు మనం ఆలోచించుకుంటే సార్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉందనుకుందాం. 10 lakhsలో మీరు ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు ఆ 10 లక్షల్ని స్టాగర్డ్ వే ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొంత అమౌంట్ లంసం పెట్టండి. అంటే యూ టేక్ ఆన్ ఇప్పుడు 50% లేకపోతే 30% లంసం పెట్టండి. మిగతా దాన్ని ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ ఒక 3 to 6 months ఆరిజిన్లో మొత్తం డబ్బులు ఈక్విటీకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మనకి ఆ రికవరీ అనేది జనరల్గా ఏంటంటే ఒక గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు 6 months 1 year ప్రివైల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 yearకి ఒకవేళ అది కానీ డీఎస్కలేషన్ అయిపోయి అన్నీ అయిపోతే నెక్స్ట్ 1.5 yearలో మళ్ళీ రికవరీ అనేది కనబడుతుంది. సో అలాంటి టైంలో మనకి ప్రాఫిట్స్ అనేది వెల్త్ అనేది బాగా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రాసెస్ ఏదైతే మనం ఫాలో అయితే కాస్త బెటర్గా మనకి అవుట్కమ్ అనేది కనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. సో విన్నారు కదండి. మరి అంటే మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చింది ఇదేం కొత్త ఏం కాదు. చాలా రకరకాల కొత్త సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలా మార్కెట్ పడడం, దానికి మళ్ళీ పెరిగినప్పుడు అంతకన్నా రెట్టింపు వేగంతో పెరగడం కూడా మనం చూసే ఉన్నాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ ఫాల్ అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి టైంలో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది అయితే మనకి చంద్రశేఖర్ గారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మరింత అవగాహన కోసం మీరు యాజ్ అ ప్రొఫెషనల్గా సార్ని కలిసి కూడా డైరెక్ట్గా మీరు డిస్కషన్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటిపై ఎపిసోడ్ చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.